హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు శ్రేయ ప్రశాంత్ వ్లాగ్స్. ఈ మధ్య చాలా రోజులైంది వీడియో చేసి. అండ్ ఫస్ట్ సబ్స్క్రైబర్లందరికీ సారీ. ఇప్పుడైతే సరదాగా వర్షం బాగా పడుతుంది వైజాగ్లో. సో సరదాగా అలా బీచ్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యాం. కానీ బీచ్ లోపలికి అయితే మటుకు వెళ్ళట్లేదు, ఇది నోట్ చేసుకోండి. అండ్ ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, అలా వెళ్ళిపోయాం. అండ్ హెల్మెట్లు పెట్టుకోండి అబ్బా, ఎవరు హెల్మెట్స్ ఏంటి వాడట్లేదు అసలు. ఈ మధ్యన మళ్ళా మన స్టేట్లో ప్రభుత్వం మారింది కదా, ఆగుతున్నారు బైకుల మీద. హెల్మెట్లు పెట్టుకోండి. అండ్ ఈ మధ్య కొన్ని ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అన్నీ కూడా మ్యాక్సిమం వీక్లీ ఒక 2 వీడియోలు చేద్దామనే ప్లాన్లో ఉన్నా. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేస్తే కొంచెం మందికి రీచ్ అయితే అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు కూడా. నాకు వైజాగ్లో ప్లేసెస్ సరిగ్గా తెలియవు, సో ఏమనుకోకండి. మీకు ఎవరికైనా తెలిస్తే కింద ఏది ఎక్కడ అనేది కామెంట్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసాం, బీచ్కి అయితే వచ్చేసాం. అండ్ బీచ్ క్లైమేట్ మటుకు చాలా క్లౌడీగా, అండ్ జనాలు అయితే బాబోయ్ చాలా గట్టిగా ఉన్నారు. వర్షం పడింది, ఈ బీచ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేయడానికి చాలామంది అయితే వచ్చారు. అండ్ ఇలా రోడ్డు మీద ఈ గుర్రంతో ఇలా వెళ్తుంటే నాకైతే మగధీర సినిమా గుర్తొస్తుంది. కానీ చాలా బాగుంటుంది కదా అలాగా బైక్స్ మీద అందరూ వెళ్తుంటే మనం మాత్రం గుర్రం మీద వెళ్తుంటే. అండ్ ఇంకా బీచ్ అయితే చూడండి, జనాలు అయితే ఎక్కడ ఖాళీ లేదు. అండ్ ఇక అలా ముందుకైతే వెళ్ళాం. ఒక దగ్గర ఈ బర్డ్స్ అయితే అన్నీ కూడా అలా గాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇంకెద్దాలు అనుకుంటా, ఐ థింక్ అలా తిరిగితే ఏదో అంటారు, బట్ మనకు అలాంటివి నమ్మకాలు లేవు. ఏదో బాగుంది కదా అని చెప్పేసి. అండ్ వైజాగ్ #1 హోటల్ నోవాటెల్. అండ్ ఇంకా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేసాం. అండ్ ఇంకా బీచ్, వైజాగ్ అని చెప్పగానే గుర్తొచ్చే ప్లేస్ బీచ్. ఆ అలలు చూడండి ఎంత హాయిగా ఉంటుంది. మన మనసులో ఉండేటువంటి నెగిటివ్నెస్ అంతా పోయి ఒక మంచి పాజిటివ్నెస్ వస్తుంది. కాసేపు ఎంజాయ్ చేయండి ఆ అలల్ని. అండ్ కూల్ క్లైమేట్, కూల్ బీచ్, హాట్ కాఫీ చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ కాఫీని అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశా. కాఫీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి కాఫీని. ఎందుకు చెప్తున్నా అంటే మా ఆవిడకి కాఫీ నచ్చదు, బట్ టేస్ట్ చేసి ఇంకో కప్పు తీసుకొని తాగింది. సో మీరు ట్రై చేయండి. అండ్ ఇంకా అలాగా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. వచ్చి సరదాగా స్నాక్స్ తిందామని చెప్పేసి కింద కూర్చొని తినడం అనుకో కామన్ కదా అని చెప్పేసి ఈ పైన ఏదో వెరైటీగా ఉందని చెప్పి పైకి అయితే ఎక్కాం. ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది. ఈవెన్ ఎక్కాక కూడా భయం వేసింది. ఆ కుర్చీలు అవి చూస్తుంటే అది ఊగుతూ ఉంటే గాలికి అమ్మ ఇది ఉంటుందా పడిపోతుందా అని భయం కూడా వేసింది. కానీ బాగా మంచిగా ఆ పైనుంచి బీచ్ని ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ తింటూ చాలా బాగుంది. ఈ పైనుంచి వ్యూ అయితే మీరు చూడండి, బీచ్ వ్యూ అంతా ఎంత బాగుందో. అండ్ లాస్ట్కి ఒక మొజిటో చెప్పేసి తాగేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ మొజిటో టేస్ట్ అయితే చాలా బాగుంది. వచ్చేటప్పుడు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. హనుమంతవాక నుంచి వచ్చేసాం. ఇంకా వీడియో లైక్ కొట్టలేదేంటబ్బా, లైక్ కొట్టండి. అండ్ హనుమంతవాక జంక్షన్లో ఆంజనేయ స్వామి. ఇంకా అలా హనుమంతవాక నుంచి అడియవరం నుంచి సింహాచలం నుంచి గోపాలపట్నం, గోపాలపట్నం నుంచి మా ఇంటికైతే వచ్చేసాం. సింహాచలం గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
వీడియోని లైక్ చేయండి.